లేకపోతే మధ్యలో చదివేద్దాం. 12వ వచనం. ఎట్లనగా, వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా, వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాడు, నాబోతు సజీవుడు కాకపోవచ్చు, నాబోతు దేవుడు సజీవుడు, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకు పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకునుమని అహాబుతో చెప్పాను. ప్రభు లేఖన భాగాలు మనందరి ఆత్మీయ క్షేమం కొరకై తన ఆత్మ ద్వారా ఆయన మనందరితో మాట్లాడి మనల్ని సరిచేయునుగాక, రేపునుగాక, మన ఆత్మలకు క్షేమాన్ని ఆయన తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో సంఘటన లేకపోతే ఆ సంభవం ఎంతమందికి ఐడియా ఉంది చెప్పండి? జస్ట్ ఒకసారి చేయొద్దండి. 21వ అధ్యాయంలో పర్లేదు ఎత్తండి, ఏం లేదు. మీరు తీర్మానం చేతులు ఎత్తేది కాదు ఇది. జస్ట్ మీకు ఎంతమందికి తెలుసు అని అడుగుతున్నాను. జస్ట్ ఊరికి మీకు ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. ఓకే, చాలా తక్కువ మందికి తెలుసు, ఎక్కువ మందికి తెలుసు, కాకపోతే చేతులు ఎత్తట్లేదు కొంతమంది. విషయం చెప్తాను. 21వ అధ్యాయంలో విషయం చెప్తాను. ఏంటి విషయం అంటే, ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు, అతని రాజభవనం ఉంటుంది కదా, వింటున్నారా? వినండి, కనీసం చెప్పేటప్పుడైనా వినండి, చదవరు కదా ఎట్లా, చెప్పేటప్పుడైనా వినండి. ఆ రాజభవనాన్ని ఆనుకొని పక్కనే నాబోతు అనే ఒక భక్తిపరునికి ద్రాక్ష తోట ఉంది. నాబోతు అనే ఒక భక్తిపరునికి ఇతను ఉన్న నగరంలో ప్రశాంతంగా ఉండకుండా పక్కన ఉన్న నాబోతు ద్రాక్ష తోట మీద కూడా కన్నుబడింది. దాన్ని తనలో కలుపుకోవాలనుకున్నాడు, తన ఆస్తులకు. మనకు కూడా పక్కనున్నవి రావాలని కోరుకుంటాం మనం సహజంగా. ఇది నాకే అమ్మితే బాగుండని కొనే సామర్థ్యాలు ఉండవు, మనోడు కొనే సామర్థ్యం కూడా ఉంది. కావాలని అడిగాడు. ఈ నాబోతు అనే భక్తిపరుడు అని ఎందుకు అన్నానంటే, లేఖనం చాలా క్లియర్గా ఉంది. లేవియాకాండం, సంఖ్యాకాండం 2 చోట్ల ఒక మాట ఉంది. పితరుల స్వాస్థ్యాన్ని శాశ్వతముగా క్రయ విక్రయాలు చేయకూడదు. పితరులు మనకిచ్చిన ఆస్తిని శాశ్వతమైన విక్రయము చేయటానికి వీలు లేదు అని వాక్యం చాలా క్లియర్గా ఉంది. ఒక గోత్రములో ఉన్నవారు మరొక గోత్రంలోనికి ఆస్తిని ఇవ్వటానికి కూడా వీలు లేదని సంఖ్యాకాండంలో కూడా ఉంది. ఇది వాక్యం. ఈ వాక్యము ఎరిగిన నాబోతు ఏమంటాడంటే, నేను నీకు ద్రాక్ష తోటను అమ్మను అంటాడు. మనోడు ఎవరు? ఆహాబు ఏం చేస్తాడో తెలుసా? నాబోతు ద్రాక్ష తోటను అమ్మననేసరికి మూతి ముడుచుకుంటాడు. జనరల్గా మూతి ముడుచుకునేది ఎవరు చెప్పండి? పురుషుల, స్త్రీల? ఎక్కువ. కానీ పురుషులు కూడా తయారయ్యారు. ఆహాబు వారసులు కొంతమంది ఉంటారు, ఆహాబు లాంటి వాళ్ళు, ఆహాబు ఫాలోవర్స్ అందరూ. వీళ్ళు కూడా మూతి ముడుచుకుంటారు. ఏమైనా చేయకపోతే మూతి ముడుచుకుంటారు. అది ఇవ్వకపోతే మూతి ముడుచుకుంటారు, ఇది ఇవ్వకపోతే మూతి ముడుచుకుంటారు. మూతి ముడుచుకునే వాళ్ళంతా ఆహాబు ఫాలోవర్సే. ఒకవేళ భవిష్యత్తులో కూడా మీరు ఆహాబు ఫాలోవరే. ఆహాబ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటుంది. అతను మీరంతా ఫాలో అవుతున్నట్టు లెక్క, మీరంతా ఫాలోవర్సే, రైట్? ఇతను మూతి ముడుచుకొని ఇంట్లో పండుకుంటాడు. మనోడు తాను భార్యకు దాసుడయ్యాడు కదా. వినాలి, భార్యకు దాసుడయ్యాడు కదా. భార్య వెళ్ళి అడుగుతుంది, ఏం ప్రాబ్లం, ఎందుకు పండుకున్నావంటే, చిన్నపిల్లని మాదిరి ఏడ్చుకుంటూ చెప్తాడు. ఏమని? నాబోతు ద్రాక్ష తోట నాకు అమ్మనన్నాడు అని. అంటే నువ్వు రాజువు కాదా? నీ చేతిలో అధికారం లేదా? ఏడ్చుకుంటూ పండుకుంటావు అని లేపి పెద్దలకు లేఖలు రాసి ఉపవాస దినాన్ని చాటించండి, నాబోతును వీధిలో నిలబెట్టండి, నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలకండి. ఏమని? ఇద్దరు వ్యక్తులు పెట్టి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికిస్తారు. ఏమని? దేవునిని రాజును దూషించిన అబద్ధ సాక్ష్యం పలకండి అని చెప్పి
ఆ ఇద్దరు పనికి మాలిన మనుషుల చేత అబద్ధ సాక్ష్యం పలికించి రాళ్లతో కొట్టి చంపిస్తారు. రాళ్లతో కొట్టమని చంపని ఎక్కడుంది? వాక్యంలో ఉంది. దేన్ని వాడుకొని చంపేశారు? వాక్యాన్ని వారి స్వార్థం కొరకు వాడుకొని చంపేస్తారు. అప్పుడు ఏలియా వస్తాడు. ఏది పోయి పరిగెత్తుతుంటాడు ఈయన దేన్ని పట్టుకోవాలని? ద్రాక్ష తోటను పట్టుకోవాలని. ఏలియా వస్తే అంటాడు, నా పగవాడా నీ చేతికి చిక్కితినా అంటాడు కింద. ఎవరు? ఆహాబు. ఎవరిని చూసి? ఏలియాని చూసి. నువ్వు నా చేతికి ఎందుకు చిక్కావో తెలుసా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి అని కింద ఏలియా అంటాడు. అప్పుడు ప్రకటిస్తాడు, నీ శవాన్ని కుక్కలు నాకుతాయి ఇజ్రాయేలు తోట బయట. నువ్వు నాబోతును చంపావు, నీ శవాన్ని కుక్కలు నాకుతాయి అంటాడు. రాత్రి పోయి ఏడుస్తాడు ఆహాబు. ఆయన కనికరం కలిగిన వాడు కదా. ఏడ్చొద్దు, ఎందుకు ఏడుస్తావు ఆహాబు? నీ కాలంలో రాదులే, నీ పిల్లలకు వస్తుందిలే, నువ్వు వెళ్ళిపో అంటాడు. అలాగే చేస్తాడు. అంత కనికరం కలిగిన వాడు ఆయన. ఇది 21వ అధ్యాయంలో ఉన్నది. వినడానికి బాగుంది కదా. రైట్. వాక్యం చాలా అద్భుతమైనది. మీరు చదవరు. చాలా చాలా ట్విస్టులు ఉంటాయి, అద్భుతమైన సంగతులు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామందికి తెలుసు, కొద్దిమందికి తెలియని వారికి ఒకటి మాట. ఇది వాస్తవానికి ఇక్కడ జరిగిన సంఘటన. ఈ 21వ అధ్యాయంలో ఉన్న ఈ సంఘటనలో మనం 3 పాఠాలు విందాం. ఏలియా జీవితం, ఏలియా ఉన్నాడు ఇక్కడ. ఏలియా జీవితంలో నుండే మనం పాఠాలు వింటున్నాం. ఇక్కడ 3 విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ మనం ఆలోచించేద్దాం. ఈ 21వ అధ్యాయంలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు చెప్పండి? ఒకటి ఎవరు? ఆహాబు ఉన్నాడు, యెజబెల్ ఉంది, నాబోతున్నాడు, ఏలియా ఉన్నాడు, ఇంకా పనికి మాలిన మనుషులు ఉన్నారు. ఇక్కడ లేరులేండి. పనికి మాలిన మనుషులు ఉన్నారు. ఇంకెవరు? అసలు ఆయన మీరు మర్చిపోతే ఎట్లా చెప్పండి? దేవుడు ఉన్నాడు. అన్నిటినీ మౌనంగా చూస్తున్న దేవుడు కూడా ఉన్నాడు. మనం అందరినీ ఆలోచన చేయట్లా. 3 కేటగిరీస్ చేద్దాం 21వ అధ్యాయంలో. 3 విషయాలు, 3 పాఠాలు విందాం మనం. 1, మానవుని దుష్టత్వాన్ని చూద్దాం. మానవుడు ఎంత దుష్టమైన వాడో 21వ అధ్యాయంలో 2 వ్యక్తుల ద్వారా కనిపిస్తుంది. ఎవరెవరు? అహాబు, యెజబెల్. తర్వాత 2 పనికి మాలిన మనుషులు. తర్వాత ఆ పెద్దలు కూడా, కొంతమంది పెద్దలు ఉన్నారే, ఆ పట్టణపు పెద్దలు, ఆ పెద్దలు కూడా, వీళ్ళందరిలో ఒక లక్షణం కనిపిస్తుంది. మానవుని దుష్టత్వం అక్కడ కనిపిస్తుంది. 2వది, ఒక భక్తుని నమ్మకత్వాన్ని చూద్దాం. ఎవరా భక్తుడు? నాబోతు, ఇంకొకరు ఉన్నారు, ఏలియా కూడా. ఒక భక్తుని నమ్మకత్వాన్ని చూద్దాం 21వ అధ్యాయంలో. 3వది చెప్పండి, దేవుని ప్రభుత్వాన్ని కూడా చూద్దాం. దేవుని ప్రభుత్వం. 3 విషయాలు. 1, మానవుని దుష్టత్వాన్ని చూద్దాం. 2, భక్తుని నమ్మకత్వాన్ని చూద్దాం. 3, దేవుని ప్రభుత్వాన్ని చూద్దాం. 3 విషయాలు ఈ మధ్యాహ్న కాలం వేళ క్లుప్తంగా జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగించుకొని మనం వెళ్ళిపోదాం. మొదటిది, మానవుని దుష్టత్వం. ఎంత చెడ్డవాడు మానవుడు అనటానికి 21వ అధ్యాయమే నిదర్శనం. మానవుడు ఎంత భయంకరమైన వాడు, ఎంత చెడ్డవాడు అనటానికి 21వ అధ్యాయం నిదర్శనం. ఒకవేళ ఈ దుష్టులైన మానవులు విశ్వాసులలో లేకపోతే చాలా సంతోషం. కానీ అక్కడక్కడ కొంతమంది మినుక్కుమంటూ కనబడుతున్నారు. విశ్వాసులే, విశ్వాసులలో కూడా దౌష్ట్యం కనబడుతుంది, విశ్వాసుల్లో కూడా దుష్టత్వం కనబడుతుంది. అందుకని ఇది మనకు కూడా పాఠమే. అమ్మా వినాలి, ఇటువైపు చూడాలి, అటువైపు చూడండి. విశ్వాసులలో కూడా దుష్టత్వం కనబడుతుంది. జాగ్రత్తగా వినండి. మనలో కూడా ఈ లక్షణాలు అక్కడక్కడ కనబడతాయి. అందుకని ఈ పాఠం మనకు కూడా, మానవులంటే మనకు సంబంధం లేదులే, మనం భక్తులం కదా, మనల్ని గురించి ఆలోచన చేద్దామని. నో, ఈ మానవుని దుష్టత్వం దగ్గర ఎన్ని రకాలుగా దుష్టత్వం వ్యక్తపరచబడిందో వీళ్ళ జీవితాల్లో త్వరగా కొన్ని పాయింట్స్ చూద్దాం. చూడండి. మొదటిది 21వ అధ్యాయం, 21వ అధ్యాయం మొదటి వచనం, లేకపోతే 2వ వచనం. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట
నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమున కిమ్మని అడిగాను. అందుకు నాబోతే ఏమన్నాడు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము బలపడదు. నో, ఐ వోంట్ యాక్సెప్ట్, నేను అంగీకరించను అన్నాడు. మొదటిది వినండి, మానవుని దుష్టత్వం ఎక్కడ కనిపిస్తుందంటే అతని ధనాపేక్షలో కనిపిస్తుంది. ఇది మొదటిది. మానవుని దుష్టత్వం బయటకు వచ్చేది ధనాపేక్షలో. వచనం గుర్తుందా? కొత్త నిబంధనలో పౌలు తిమోతికి రాసిన లేఖలో మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, గుర్తుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏమన్నాడు? మూలం అని అన్నాడు. అదే మూలం. ధనాపేక్ష అనే దానిలో నుండి సకల విధములైన కీడు జరిగే అవకాశం ఉంది. ధనాపేక్ష మంచిది కాదు, ధనాపేక్ష మంచిది కాదు. ఈయనకి రాజనగర్ ఉంది, వింటున్నారా? ఈయనకు రాజనగర్ ఉంది. ఉన్న రాజనగరుతో తృప్తి పడకుండా పక్కనున్న ద్రాక్ష తోట కావాలని కూడా ఎక్కడ తృప్తి? ఎక్కడ తృప్తి? ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. చెరసాలలో ఉన్న పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను అన్నాడు. చెరసాలలో ఉన్న పౌలు సంతృప్తిగా ఉన్నాడు, కానీ రాజభవనంలో ఉన్న ఆహాబు మాత్రం అసంతృప్తితో రగిలిపోయాడు. అర్థమైందా మీకు? చెరసాలలో ఉన్న పౌలు తృప్తిగా జీవించాడు, ఏమీ లేదు. రాజభవనములో ఉన్నటువంటి ఆహాబు తృప్తిగా ఉండలేకపోయాడు. కారణం ఏంటి చెప్పండి? అపేక్ష. ఏ అపేక్ష? ధనాపేక్ష. ఎవరైనా ధనము పట్ల విపరీతమైన పిచ్చి ప్రేమ కలిగిన వారు ఒకవేళ ఈ మధ్యాహ్న కాలం ఈ సభలో ఉంటే గుర్తుపెట్టుకోండి, మీకు రాజభవనాలు కాదు కదా, అంతరిక్షంలో ఒక పెద్ద మహాభవంతి మీరు నిర్మించుకున్నా అక్కడ కూడా తృప్తిగా ఉండలేరు. చంద్రుణ్ణి ఆక్రమించుకొని అంగారకుడు కూడా కావాలంటారు, అంగారకునితో ఆగిపోరు, ఇంకొక గ్రహం కావాలంటారు. ఇది పిచ్చి. ఇది సంపాదించే కొద్దీ పెంచుకోవాలనే ఆశ పుడుతూనే ఉంటుంది. ధనము పట్ల అపేక్ష కలిగిన వాడు తన దుష్టత్వాన్ని ఎంతవరకైనా చూపించటానికి వెనుకాడడు. నేను న్యాయంగా సంపాదించుకుంటున్నానని ఒకవేళ ఈరోజు మీరు అనొచ్చు, కానీ మీకున్న ధనాపేక్ష ఒకరోజు మీరు ఊహించలేని గొప్ప పాపము మీతో చేపించే అవకాశం ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఇదొక్క విషయాన్ని ఎన్నడూ మర్చిపోద్దండి. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక వచనం ఉంది, మీరు ఒకసారి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. నేను మళ్ళీ చెప్తున్నాను, ధనాపేక్ష కలిగిన వారు తప్పనిసరిగా పాపం చేస్తారు, పాపం చేస్తూనే ఉంటారు. ధనాన్ని సంపాదించే క్రమంలో వారు చేసేది సత్క్రియలు కాదు, కానీ తప్పనిసరిగా దుష్టక్రియలే. మీరు కూడా, మిమ్మల్ని కూడా అంటున్నాను నేను, ఎవరైనా ధనాపేక్ష కొరకు పరిగెడుతుంటే మీరు తప్పనిసరిగా పాపంలో పాలువారై ఉంటారు. ఎవరైనా సరే, అందులో ఎలాంటి మినహాయింపు మాత్రం లేదు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం వచనం 15. ఎడమియకుండా జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని అన్నాడు. అసలు 12వ అధ్యాయంతో మనీ మ్యాటర్సే మాట్లాడాడు ప్రభు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అంటే అర్థం ఏంటంటే, మనిషి జీవితంలో సంతృప్తి అనేది సంపదలో లేదు అని ప్రభు యొక్క ఉద్దేశం. మానవ జీవితంలో సంతృప్తి అనేది సంపదలో కానీ ధనములో కానీ లేదు. ఒకవేళ ఎవరికైనా ధనం ఉంటే చాలు తృప్తిగా ఉంటామనుకుంటే మీ భ్రమ. 1 కోటి రూపాయలు దొరికితే చాలు నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే స్వామి దేవా అనుకుంటా ప్రశాంతంగా భక్తి చేస్తానని అన్నవాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర. మానవుని తృప్తి సంపదలో లేదు. ఒకని జీవము విస్తరించుట వాని కలిమికి ఒకని సంపద విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు.
ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుంటాడు, కానీ దేవుణ్ణి వదిలిపెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మీ ధనాపేక్ష చాలా కీడును కలుగు చేసే అవకాశం ఉంది. అది మీకు, ఎదుటి వారికి కూడా తప్పనిసరిగా నష్టాన్ని తెస్తుంది. ఈరోజు నేను ఏ తప్పు చేయలేదనుకుంటావు, ఒకరోజు నీతో తప్పు చేయిస్తుంది. నువ్వేమీ చేయలేవు, ఏమి చేయటానికి నీ వల్ల కూడా కాదు. ఇరుక్కుపోతావు, సమస్యల్లో కూరుకుపోతావు. రీసెంట్గా ఒక సంఘటన కూడా జరిగింది, మీకు తెలిసి ఉంటుంది, చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా నమ్మకస్తుడు. ఎంత నమ్మకమైన వాడు అంటే అంత నమ్మకమైన వాడు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కుపోయాడు. పేర్లు చెప్పను. ఒక సైబర్ క్రైమ్లో, ఏది మనకి ఇప్పుడు చెప్తారు కదా, ఎవరైనా ఓటీపీలు పంపండి, అది పంపండి అని. నాకు తెలిసిన ఒక పిల్లోడు, అమాయకుడైన పిల్లోడు ఆ పని చేశాడని రీసెంట్గా నాకు న్యూస్. నేను వీడికి ఇంత నాలెడ్జ్ ఎక్కడదంటే చేశాడు. అరెస్ట్ చేశారు, లోపలికి పంపించేశారు. రీజన్ ఏంటి అంటే జస్ట్ డబ్బు సంపాదన. తేరగా వస్తున్న డబ్బును చూసి అక్రమాన్ని చేస్తూ వెళ్ళిపోయాడు. ఒకరోజు మీరు ఇరుక్కుపోతారు. ఇప్పుడు చెప్పండి, మానవుని దుష్టత్వం దేని రూపంలో వెల్లడవుతుంది? ధనాపేక్ష. ఎక్కువసేపు మాట్లాడండి, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. రెండవది చూడండి, మానవుని దుష్టత్వం అనగా ఆహాబు జీవితం ద్వారా మానవుని దుష్టత్వం వెల్లడైంది. ఇంకొక రకం కూడా ఎలా కనిపించింది ఇక్కడ అంటే చూడండి, ఒక మాట 21వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి, లేకపోతే 13వ వచనం. సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావు కొట్టలే. గుర్తుపెట్టుకోండి, మానవుని దుష్టత్వం మరొక స్థలంలో వెల్లడి అవుతుంది. అది మంచితో ఉండదు, మంచికి చెయ్యి ఇవ్వదు, చెడుకు మాత్రమే తోడుగా నిలబడుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మానవుని దుష్టత్వం ఎలాంటిదంటే మంచికి, నీతికి, నిజాయితీకి చెయ్యి ఇవ్వదు, తోడు ఇవ్వదు, భరోసా ఇవ్వదు. దేనికి ఇస్తుంది? చెడుకి. ఎంతమంది ఏకమయ్యారు? ప్రభుత్వాలు, వ్యవస్థలు, నాయకులు, మరికొన్ని మత సంస్థలు ఎంతమంది ఏకమయ్యారు? ఒక్క వ్యక్తి మీద నేరం మోపటానికి ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు? ఒక్క వ్యక్తిని నేరస్తుని చేయటానికి అబద్ధ సాక్షుల్ని నిలిపి అతని మీద నేరారోపణ చేయించి కొట్టి చంపారు. మనలో కూడా చాలామంది, వాడు నిజాయితీ పరుడు, ఆ నిజాయితీ పరుని మీద చేయి వేసి బలపరిచేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరితో తోడుంటారు? చెడ్డవారికే. మీరు చాలామంది చెడ్డవారిని సమర్థిస్తున్నవారు ఉన్నారు ఇక్కడ. మీకు అతను చెడ్డవాడని తెలిసి మీరు సమర్థిస్తున్నారు. అది దుష్టత్వం కాదా? మీవాడైనంత మాత్రాన అతడు పాపము చేస్తున్నాడని తెలిసి మీరు సమర్థిస్తున్నారు. అతని ద్వారా ఇతరులకు నష్టం కలుగుతుంది తెలిసి మీరు సమర్థిస్తున్నారు. మీరు చేస్తున్నది ఏంటి? ఒకడు నీతిపరుడు అన్యాయాన్ని అనుభవిస్తున్నాడు, ఆ అన్యాయాన్ని అనుభవించే వారి పక్కన ఎవరు లేరే? ఈ సమాజం ఎట్లా ఉందో తెలుసా? బలవంతుని దగ్గర నిలబడుతుంది, బలహీనుని పక్షాన ఎంతమంది నిలబడుతున్నారు? నిర్దోషి పక్షాన ఎంతమంది నిలబడుతున్నారు? ఏ తప్పు చేయలేదు అనేవాడి పక్షాన ఎంతమంది నిలబడుతున్నారు? మనలో చాలామంది, మనలో నుండి కూడా దుష్టత్వం బయటికి వస్తుంది. ఎట్లా అంటే, మంచివాడికి తోడు ఎట్లా, మంచివాడితో ఎవరు నిలబడ్డంలా, నిజాయితీ పరులకు ఎవరు సహకారాన్ని ఇవ్వట్లా, తప్పు చేస్తున్నాడని తెలిసి సమర్థిస్తున్నవారు
వారి పక్కలో నిలబడి మేము నీకున్నామని తోడు ఉన్నవారు ఎంతమంది లేరు? విశ్వాసుల్లో కూడా ఉన్నారు. విశ్వాసుల్లో కూడా ఉన్నారు. మానవుని దుష్టత్వం చెడును ప్రోత్సహించే దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరెవరు జతకూడారు చూడండి. 21వ అధ్యాయం 11వ వచనం. 21వ అధ్యాయం 11వ వచనం. అతని పట్టణపు పెద్దలు, పట్టణమందు నివసించు సామంతులు. 13వ వచనం. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు. ఎంతమంది? మరొక వైపు రాజు భార్య. ఎంతమంది? అవతల ఒక్కడిని చేసి చంపారండి. ఒక్కడిని నిలువబెట్టి, ప్రజలందరి మధ్యన నిలువబెట్టి ఒక్కడే ఎలియా రాలా అప్పటికి. నాబోతు ఒక్కడే నిలబడ్డాడు. ఒక్కడిని చేసి చంపారు. పెద్దలు, సామంతులు, రాజు భార్య. ఒక్కరు నిలబడలేదే, ఎవరు తోడు రాలేదే. మీరు చేస్తుంది తప్పు అన్న మాట్లాడిన వారు ఎవరు ఉన్నారు? లేదు, అతడు అలా పలకలేదు, అతడు అలా మాట్లాడలేదని చెప్పిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక మాట మాత్రం చెప్పనివ్వండి. ఒక నిర్దోషి అన్యాయంగా బాధ అనుభవిస్తున్నాడు అని మీకు తెలిసినప్పుడు, వింటున్నారా అమ్మా? వినండి. ఒక నిర్దోషి అన్యాయంగా బాధ అనుభవిస్తున్నాడని తెలిసినప్పుడు మీకు ఏమీ చేత కాకపోయినా అతని పక్కన వెళ్ళి నిలబడండి. బ్రదర్, నీతోనున్నాను. అమ్మా, నేను నీతో ఉన్నాను. తప్పు చేస్తున్నాడని తెలిసి వాని పక్కన మనం నిలబడితే అహబు, యెజెబెలు, ఆ పెద్దలు, ఆ సామంతులు, ఆ పనికి మాలిన ఇద్దరు మనుషుల మాదిరి మనం కూడా అలాంటి వాళ్ళమే. జ్ఞాపకం పెట్టుకోండి. ఇది రెండవది. సమయం లేదు, నేను ఊరికి అలా తలంపులు మాత్రమే అందిస్తూ వస్తున్నాను. 1, మానవుని దుష్టత్వం ఎక్కడ కనపడుతుంది? ధనాపేక్ష దగ్గర. 2, చెడుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, చేతినిస్తుంది, సహాయాన్ని ఇస్తుంది. 3 చూడండి, 3వది కూడా చూద్దాం. 21వ అధ్యాయం 4వ వచనం లేకపోతే 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఉండదేవేమని అతన్ని అడుగుగా, అతడు ఆమెతో ఇట్లా అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నది? 7వ వచనం. అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడం లేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషపడము. చదవండి ఆ మాటలు. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదను. సహోదరులకు నా మీద తప్పకుండా కోపం వస్తుంది ఈ మాట చెప్తే మాత్రం. పర్లేదు, మీరు కోప్పడినా పర్లేదు. నన్ను సమర్థించి ఒక వాక్యం కూడా ఉంది, తర్వాత లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు కాదు, మీకు తప్పకుండా కోపం వస్తుంది. మానవుని దుష్టత్వం దేవుని క్రమాన్ని అతిక్రమించే దగ్గర కూడా కనిపిస్తుంది. గాడ్స్ ఆర్డర్. ఏంటి దేవుని క్రమం? మీకు అర్థమై ఉండాలి. పాయింట్ రండి, మీరు చెప్తారు. ఏంటి వాట్ ఈస్ గాడ్స్ ఆర్డర్? దేవుని క్రమం ఏంటి? మొదట ఆదామును, తరువాత ఎందుకు తరువాత అని రాశాడు? తరువాత హవ్వయు నిర్మించబడిరి కారా అని అన్నాడు. పత్రికలన్నిటిలో పౌలు ఒక మాట రాస్తాడు. ఏంటి? పురుషులారా, స్త్రీలారా, ఉత్త మాట లేదు, ప్రభువునకు వలె. ఎవరికి వలె? ప్రభువునకు వలె అంటే యేసుక్రీస్తుకు ఎలా లోబడతారో. వింటున్నారా అమ్మా? మీరే భార్యలారా, మీతోనే మాట్లాడుతుంది. ప్రభువునకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండండి. మీ పనేంటి? లోబడ్డం. అయ్యయ్యో అన్యాయం బ్రదర్, ఇక్కడ సమసమాజం ఎక్కడుంది, మమ్మల్ని మీరు తొక్కేస్తున్నారు అంటారు. నేను మీకు ఒక మాట చెప్తాను.
మీరు పనిచేసే ఒకవేళ పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్లో సుపీరియర్ ఎవరు చెప్పండి? కాదు, జనరల్గా సిఐ ఉంటాడు. సిఐ మీద ఎవరు ఉంటారు? ఎస్పీ ఉంటాడు. ఎస్పీ మీద ఎవరు ఉంటారు? ఐజీ ఉంటాడు. ఐజీ మీద ఎవరు ఉంటారు? డీజీపీ ఉంటాడు. అవునా? డీజీపీకి ఐజీ ఏం చేయాలి? ఐజీ లేచి నిలబడది, ఏం నన్ను లోపడమంటావు మీరు? ఎక్కడ సమాజం అంతా ఈక్వలే అంటే ఎట్లాస్ట్ అంటాడు. ఆ ఐజీకి ఎస్పీ ఏమవ్వాలి? లోబడాలి. ఎస్పీకి సిఐ ఏం చేయాలి? డిఎస్పీ ఏం చేయాలి? లోబడాలి. డిఎస్పీకి సిఐ ఏం చేయాలి? లోబడాలి. సిఐకి ఎస్ఐ ఏం చేయాలి? లోబడాలి. ఎస్ఐకి కానిస్టేబుల్స్ ఏం చేయాలి? అన్యాయమా ఇది? అన్యాయమా ఇది? డిఓ ఉన్నాడు, ఎంఈఓలు ఉంటారు, హెడ్ మాస్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఇప్పుడు కొత్తగా రీసోర్సెస్ వర్కర్స్ ఉన్నారు కదా కొంతమంది. వీళ్ళు ఏం చేయాలి? అన్యాయమా ఇది? అక్కడ మీరు పోయి ఒకవేళ టీచర్లు పోయి నో మేము డిఈఓకి లోబడం, అందరూ ఒకటే, వీఆర్ ఆల్ వన్ అని మీరు ఒకవేళ చేయండి, ప్రయత్నం చేయండి. అసలు వ్యవస్థ ఉంటుందా? విధేయత చూపకపోవటం అనేది లేకపోతే వ్యవస్థ ఉంటుందా? ఉండదు. ఇది అన్ఈక్వాలిటీ కాదు, ఇది అసమానత్వం కాదు, ఇది అన్యాయం కాదు. దట్ ఈజ్ ఆర్డర్. దాన్ని ఏమంటారు చెప్పండి? క్రమం అని అంటారు. ఇప్పుడు జరిగింది ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి చెప్పండి? ఇక్కడ జరిగింది ఏంటి? దైవ క్రమాన్ని అతిక్రమించారు. మీరు ఏమైనా చెప్పండి, దేవుని క్రమాన్ని ఎక్కడైతే అతిక్రమిస్తాడో అక్కడ దుష్టత్వం జరుగుతుంది. భార్యలు వినండి, ఉద్యోగస్తులు వినండి, పనిచేసేవారు వినండి, స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా వినండి. మీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడండి, విధేయత చూపండి అని పత్రికలు కూడా చెబుతున్నాయి. ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి అనంది. ఇప్పుడు చెప్పండి, ఇది దైవక్రమం. దాని సంగతి పక్కన పెట్టండి, కుటుంబ వ్యవస్థ దగ్గరికి వద్దాం. భార్యలు భర్తలకు ఏమవ్వాలి? లోబడాలి. ఇది ఎవరి క్రమం? దైవక్రమం. రివర్స్ అయితే ఏం జరుగుతుంది చెప్పండి? మీ నోటి నుండి రావాలి నాకు. నేనేం తప్పు చెప్తే మీరు తర్వాత నన్ను కిందకు వచ్చిన తర్వాత అడగొచ్చు, మీ ఇంటికి వస్తాను నేను, నువ్వు ఎట్లా తప్పు చెప్పినావు అని. చెప్పండి, వాట్ ఈస్ గాడ్స్ ప్యాటర్న్? వాట్ ఈస్ గాడ్స్ ఆర్డర్? ఇదే. ఇక్కడ ఒక చిన్న ఎగ్జంప్షన్ ఉంది. నా బోతు కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు, నా బాలు ఉన్నాడు. దుర్మార్గుడు. ఈమె ఎవరు? అబీగయిలు. ఎలాంటిది? భక్తిపరురాలు. అబీగయిలు భక్తిపరురాలు. నాబాలు దుర్మార్గుడు. ఎట్లా బతికారు? ఆమె ఏం చేసింది? మీరే ఆలోచించండి, మీకు వాక్యం తెలుసు. దుర్మార్గులైన భర్తలు ఉంటారు, భక్తిపరులైన సోదరులు ఉంటారు. వివేకముతో లోబడి ప్రేమతో వారు కాపురం చేసుకున్నారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా మీకు అర్థం కావాలంటే పండిట్ ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర చదవండి. ఆయన మార్పుకు కారణమైన ఆయన భార్య జీవితాన్ని కూడా చదవండి. వాటికి కూడా సమాధానాలు వస్తాయి. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, దైవ క్రమం అన్నది ఎక్కడైతే అతిక్రమించబడుతుందో అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఎగ్జాంపుల్స్ 2-3 చెప్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగింది ఏంటి? ఎవరు లీడ్ పొజిషన్ తీసుకుంది? ఏం జరిగింది? ఏం జరిగింది? అంతే. ఆదికాండం 16వ అధ్యాయానికి రండి. లీడ్ పొజిషన్ తీసుకున్నది ఎవరు? ఆదికాండం 16వ అధ్యాయం. అబ్రహాము, షారాయి. ఏం జరిగింది చెప్పండి? పాపం జరిగింది. ఒక మాట మాత్రం, మీరు నాతో సమ్మతించినా సమ్మతించకపోయినా, దిస్ ఈజ్ బిబ్లికల్ ఆర్డర్, దిస్ ఈజ్ గాడ్స్ ఆర్డర్, దిస్ ఈజ్ డివైన్ ఆర్డర్. దేవుని క్రమం ఇదే. మీరు అంగీకరించకపోయినా బాధలేదు, నా మీద మీరు కష్టం పెట్టుకున్నా బాధలేదు. దిస్ ఈజ్ డివైన్ బిబ్లికల్ గాడ్స్ ఆర్డర్. ఇక్కడనే కాదు,
దైవక్రమం ఎక్కడైతే అతిక్రమించబడుతుందో అక్కడ దుష్టత్వం జరుగుతుంది. ఇక్కడ జరిగింది కూడా అదే. లేఖనం చాలా స్పష్టంగా ఉంది ఆ విషయంలో మాత్రం. దాన్ని దాటి మనం ముందుకు వచ్చేద్దాం. దయచేసి రండి. మన పాత్రలు ఉన్నాయి ఈ జరిగే అక్రమాల దగ్గర, అపవిత్రత దగ్గర. జ్ఞాపకం పెట్టుకోండి. చాలా విషయాలు ఉన్నాయి, బట్ నేను 3 మాత్రమే జ్ఞాపకం చేశాను. మానవుని దుష్టత్వం వెల్లడయ్యేది 3 స్థలాలలో. 1 ధనాపేక్ష దగ్గర, 2 చెడుకు ప్రోత్సాహం ఇచ్చే దగ్గర, 3 దైవ క్రమాన్ని అతిక్రమించే దగ్గర. ఈ సందర్భాలలో మానవుడు తన దుష్టత్వాన్ని వెళ్ళగక్కే అవకాశం ఉంది, వెల్లడి చేసే అవకాశం ఉంది. ఇక్కడ దుష్టత్వం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇందులో అనుమానం లేదు. ఇది మొదటిది. 2వది, మరొక విషయం విన్నాం కదా, 21వ అధ్యాయంలో మరొక క్యారెక్టర్ ఉంది. ఎవరు? మీరే చెప్పండి. సెకండ్ పాయింట్ ఏంటి? ఒక భక్తుని నమ్మకత్వం. భక్తుని నమ్మకత్వం దగ్గర ఒక 3 విషయాలు త్వరగా 3-4 విషయాలు త్వరగా ఆలోచన చేద్దాం. మొదటిది చూడండి, 21వ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకెంత మాత్రమో వల్లపడదు అన్నాడు. దీనికి సపోర్ట్ చేసే ఒక వచనం ఉంది, ఒకసారి చూడండి. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. లేవియాకాండం 25:23. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. పరదేశులు ఆ మాట చెప్పాడు. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. లేవియాకాండంలో 36వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ఒక గోత్రానికి సంబంధించిన స్వాస్థ్యం మరొక గోత్రానికి వెళ్ళనియొద్దు. మీరు తిప్పక్కర్లేదు, ఊరికి అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి ఎక్కడున్నాయి? వాక్యం ఉంది. ఇప్పుడు చెప్పండి, వినాలి. భక్తుడైన నాబోతు, నా పిత్రార్జితమును నీ కీటానికి వలపడదు అన్నాడు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యానికి విధేయత చూపిస్తున్నాడు. వాక్యానికి విధేయత చూపించినందుకు నాబోతుకు ఘనత కలిగిందా, మరణం వచ్చిందా? రైట్. నాబోతుకు ఒక ఛాన్స్ ఉంది. వినాలి. నాబోతుకు ఒక ఛాన్స్ ఉంది. పెద్దలను, సామంతులు, ఇతర అబద్ధ సాక్షులను నిలవబెట్టి జనుల సమక్షంలో నిలబడి అతని మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు అతను పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు? ఆబు దగ్గరికి వెళ్ళి, యెజెబెలు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, తప్పైపోయింది, నన్ను క్షమించండి, నాది నేను మీకు ఇచ్చేస్తాను అని ఉండొచ్చు. ఆయన చనిపోవటానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపటానికి ఇష్టపడలేదు. ఇది నేడు మనకు అవసరం. చావటానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుని ఆజ్ఞ, వాక్యం, రాయబడిన వాక్యానికి అవిధేయత చూపటానికి ఇతను ఒప్పుకోలేదు. ఆయనే కాదు, ఆయన కుటుంబం చనిపోయింది, రాయబడలేదు అక్కడ. నాబోతు పిల్లలు బతికితే ఆ స్వాస్థ్యం వాళ్లకు చెందాలి. వాళ్ళకు కూడా చెందలేదంటే అర్థం ఏంటంటే ఎవరిని మిగిల్చలేదు, మొత్తాన్ని, ఆస్తిని సంపాదించుకోవటానికి కుటుంబాన్ని లేకుండా చేసినట్టున్నారు వారు. చావటానికైనా సిద్ధపడ్డాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి ఇష్టపడలేదు. ఏమర్థమవుతుంది? భక్తులు వాక్యము కొరకు నిలబడితే శ్రమలే తప్ప ఘనత తక్కువ. ఇది మొదటిది. నమ్మిన మనం దేవుని వాక్యానికి విధేయత చూపితే మనము రేపటి దినాన ఎదుర్కోవాల్సింది శ్రమనే, బాధే, హింసే. ఒక వచనం మీరు చూడండి, అతను చాలా భారీ మూల్యం చెల్లించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. బ్రతికనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని ఉంది. ఇది చదివారా మీరు ఎప్పుడైనా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ ఏమనుంది? హింస పొందుదురు. మనకు అనుమానాలు రావచ్చు. ఏమని అనుమానాలు రావచ్చు? దేవుడు కాపాడొచ్చు కదా, దేవుడు తప్పించవచ్చు కదా. చూద్దాం, దేవుని సార్వభౌమత్వం దగ్గర ఆ సంగతులు మనం చూద్దాం.
ప్రభువు కొరకై మనము నిలబడితే, దేవుని వాక్యానికి విధేయత చూపటానికి మనము గనక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పనిసరిగా లోకం చేత శ్రమ పెట్టబడతాం, హింసించబడతాం. ఇది భక్తులుగా ప్రభువుని ఎరిగిన వారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే దేవునికి స్తోత్రం, ఒకరోజు ఇదే నాబోతు, వింటున్నారా, ఇదే నాబోతు తిరిగి తన పిత్రార్జితమైన స్వాస్థ్యాన్ని 1000 ఏళ్ల పరిపాలనలో తను మరలా తీసుకుంటాడు. ఇది 70 ఏళ్ల జీవితం, ఇది 80 ఏళ్ల జీవితం. కానీ 1000 సంవత్సరాలు దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది తాత్కాలికం, రేపటి దినాన దేవుడు మనకిచ్చేది శాశ్వతం. 70 ఏళ్ల అధికారం గొప్పదా, 1000 సంవత్సరాల అధికారం గొప్పదా? ఇప్పుడు మనం కోల్పోతుంది ఎన్ని సంవత్సరాలు? ఒక 60-70 ఏళ్ళు. ఆ తరువాత మీరు గనక యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు, 1000 ఏళ్ళు భూమి మీద రాజ్య స్థాపన చేస్తాడు అని నమ్మితే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలకు బాధపడొద్దు. రేపటి దినాన మనది ఉంది, మనము పరిపాలన చేయబోతున్నాం. ఇదే భూమి మీద రాజ్య పాలన చేస్తాం. దేవుడు మనలను అధికారులుగా చేస్తాడు, మనము ఏలుబడి చేస్తాం. ఆ రోజు మనము న్యాయాన్ని జరిగిస్తాం. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతీకారం చేయం, న్యాయాన్ని జరిగిస్తాం. దేవుడు మనల్ని ఏలికలుగా చేయబోతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నీవు అధికారిగా ఉండమని ఆయన మనల్ని అధికారులుగా నియమించబోతున్నాడు. అధైర్యపడొద్దు. ఇది 60 ఏండ్ల తాత్కాలిక అధికారాలంతే. మహా గొప్ప అంటే 30 ఏండ్లకు మించి ఏ వ్యక్తి కూడా సీఎం కాలేదు ఈ భూమి మీద. అంతకంటే ఎక్కువ కాలేదు, 30-35 ఏళ్ల కంటే ఎవరు ఎక్కువ కాలేదు, అయిపోయింది. కానీ మన రాజ్యాధికారం, మన పాలన ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మనకేముంటుంది? హింస ఉంటుంది, బాధ ఉంటుంది, అన్యాయపు తీర్పులు ఉంటాయి. మనము చెయ్యని తప్పులకు నిందను మోసుకోవాల్సి ఉంటుంది. తాగుబోతులు కాకపోయినా తాగుబోతు అని అధికార ముద్ర కూడా వేస్తారు. ఇక్కడ జరుగుతుంది, ఇది ఇప్పుడు జరుగుతుంది. కానీ రేపటి దినాన దేవుడు మనకు రాజ్యపాలన, రాజ్యములో అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ దినం కొరకు మనం ఎదురు చూద్దాం. ఒకటి, భక్తుని నమ్మకత్వం దగ్గర వాక్యము పట్ల మన నమ్మకత్వం చాలా సందర్భాల్లో మనకు కష్టాన్ని, బాధను తెస్తుంది. ఎక్కడ నుండి? ఇక్కడ కాదు. ఎక్కడి నుండి తెస్తుంది? లోకంలో నుండి మనకు సమస్యలు తెస్తుంది. రెండవది చూడండి, ఈ మన నమ్మకత్వము దగ్గర మనం ఫేస్ చేసే మరొక విషయాన్ని మనం చూద్దాం. మన నమ్మకత్వం దగ్గర మనం ఫేస్ చేసే మరొక విషయాన్ని చూద్దాం. అదే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి వచనం చూడండి. నగరును ఆనుకొని ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా. చాలు, ఇక్కడ ఆగుదాం. నమ్మిన మనకు, విశ్వాసులమైన మనకు, మన నమ్మకత్వం దగ్గర బాగా వింటున్నారు కదా, ఈ నాబోతుకు పొరుగువాడెవరు? నాబోతుకు పొరుగువాడెవరు? ఆహాబుకు పొరుగువాడెవరు? నాబోతు. ఇప్పుడు చెప్పండి, ఈ నాబోతుకు పొరుగువాడు నమ్మకస్తుడా, అన్యాయస్తుడా? నమ్మిన మనకు అన్ని సందర్భాల్లో కాదు, ఎక్కువ సందర్భాల్లో మన పొరుగువారంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అనుకోకండి. నా ఉద్దేశం, మనతో పాటు ఉండేవారు ఎవరైనా కానివ్వండి, చాలా వరకు నీ పక్క బెంచ్లోనే ఉంటారు. ఉద్యోగస్తుడు మేబీ, అర్థమవుతుందా నా భాష? మీ పక్క బెంచ్లో ఉంటారు, మీతో పాటు పనిచేస్తూ మీ పక్కనే ఉంటాడు. ఆ పొరుగువారు ఉంటారే, ఆ పొరుగువారు చాలా వరకు నమ్మకస్తులు అయి ఉండకపోవచ్చు. ఇది మనకు భూమి మీద ఉన్న మరొక అనుభవం. ఒకటి, మన వాక్యానికి చూపే విధేయత మనకు ఎలాంటి ఘనతను లేకపోతే ఇంకేదో తీసుకురాదు, హింసను మాత్రమే తీసుకొస్తుంది. రెండవది, చాలా వరకు భక్తులకు పక్కన ఉండే పొరుగువారు అన్యాయస్తులై ఉంటారు, అక్రమకారులై ఉంటారు. మీకేమైనా గుర్తొచ్చిందా? మీ పక్క బెంచ్ కావచ్చు, మీ ఎదురుగా డెస్క్ కావచ్చు, కొన్నిసార్లు మీ పక్కిల్లే కావచ్చు, కొన్నిసార్లు మీ ఎదురిల్లు కావచ్చు, కొన్నిసార్లు మీతో పాటు పనిచేస్తున్న మీ సహోద్యోగి కావచ్చు, సహపనివారు కావచ్చు. వీళ్ళు పొరుగు వాళ్ళు. నమ్మిన మనకు చాలా వరకు మంచి పొరుగువారు లభించరు.
కానీ ఇక్కడ నేను వైస్ వర్స రివర్స్ ఆలోచన చేస్తాను. దీన్ని ఇట్లా పెట్టుకోండి, దీన్ని ఇలా పెట్టుకోండి. అహాబుకు నాబోతు ఎలాంటి పొరుగువాడు? ఆ పాయింట్ ఒకటి పట్టుకోండి. వాళ్ళు ఎలాంటి వారైనా మనము మాత్రం మన పక్కన ఉన్న వారికి నమ్మకమైన పొరుగువారుగా ఉందాం. పొరుగువారు అంటే అర్థం ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమని. బైబిల్లో కొంతమంది మంచి పొరుగువారు ఉన్నారు. ఉదాహరణకు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను, కనికరముంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరు. వినండి 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 వినండి. పక్కింట్లో చాలా కాలము తరువాత ఒక వృద్ధ స్త్రీ కుమారుణ్ణి కంటే సంతోషించింది ఎవరు? పొరుగువారు. మీ పక్కింట్లో వాళ్ళు ఆనందిస్తూ ఉంటే మీరు వినుకుంటుంటే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? నిజంగా మీకు ఆనందమేనా? నిజంగా మీకు ఇది కొంచెం ఈ మాటలు వింటే బాగుంటుంది. కొంచెం వినండి అమ్మా. ఇది మన రియాలిటీ, ఇది మన వాస్తవాలు అర్థమయ్యేటప్పుడు మీరు అక్కడ ఇక్కడ చూస్తే ఎట్లా కొంచెం వినండి. మన పొరుగువారి జీవితాలలో ఏవైనా ఆనందకరమైన సంఘటనలు జరిగినప్పుడు నిజంగా మన హృదయాలు సంతోషిస్తున్నాయా? మన స్థానిక సంఘంలోనే నీ పక్కన కూర్చున్న వినాలి నీ పక్కన కూర్చున్న సహోదరుడు హెచ్చించబడి ఒక పై స్థానానికి పోతే నీ హృదయం ఆనందిస్తుందా? నిజంగా నీవు ఆనందిస్తే నువ్వు మంచి పొరుగువాడివి. వాళ్ళు ఎట్లాంటి వారో మనకు తెలియదు. అహాబ్ అనే దుర్మార్గుడు మనకు మంచి పొరుగువాడు కాదు. కానీ నాబోతు అనే భక్తుడు మాత్రం అహాబుకి ఎలాంటి పొరుగువాడు? మంచి పొరుగువాడు. మనము మంచి పొరుగువారుగా ఉందాం. వాళ్ళు ఆనందిస్తే మనం ఆనందిద్దాం. వాళ్ళ ఇంట్లో పాస్ అయితే వాళ్ళ అమ్మాయి పాస్ అయ్యి మన అబ్బాయి ఫెయిల్ అయితే కూడా మనం వారిని బట్టి ఆనందిద్దాం. పర్లేదు. మన ఇంట్లో బాధ ఉంది, వాళ్ళ ఇంట్లో సంతోషం ఉంది, ఆనందిద్దాం. కడుపు మంటతో రగిలిపోతున్న వారు ఉంటారు కొంతమంది. ఎట్లా పాస్ అయినా నాకు తెలుసు, వాళ్ళ కొడుకు వాళ్ళు డబ్బులు ఇచ్చి మొత్తానికి ఏదో చేసుకున్నారు, లేకపోతే ఇది వాళ్ళు ఎట్లా అనుకున్నారు, వాడు మొత్తం కాపీలు కొట్టాడు, రోడ్ల మీద తిరిగేటాడు, ఎట్లా పాస్, మేము ఎట్లా నమ్మాలా? వాళ్ళ ఆనందం ఉంటే ఇది వీళ్ళ ప్రచారం. ఈ స్వార్థలు చెప్తుంటారు, ఇట్లా ఈ పిలిచి స్వార్థ చెప్తారు. యేసుప్రభుని గురించి చెప్పరు, కానీ ఇట్లాంటివి మాత్రం బాగా చెప్తారు. తెలియదు వాళ్ళ పాప సంగతి, మాకు బాగా తెలుసు. ఇంత అల్లరి జరిగితే ఎట్లా పాస్ అవుతుంది మాకు తెలియదా? ఎలాగైతేనే వాళ్ళు ఆనందిస్తున్నారు, మనం ఆనందిద్దాం. పిల్లరా, భూమి మీద భక్తులంగా మనం మంచి పొరుగువారుగా ఉందాం. వాళ్ళు ఎలాంటి వారో మనకు అనవసరం, మనం మాత్రం మంచి పొరుగువారుగా. ఇది రెండవది. భక్తుల నమ్మకత్వం దగ్గర మనం ఎలాంటి వారుగా ఉండాలి? మంచి పొరుగువారుగా ఉండండి. అవసరమైతే పక్కన ఏమైనా సెలబ్రేషన్ కలిపితే నన్ను పిలిపియండి. మీ పక్కింట్లో జరిగితే నేను వచ్చి కేక్ కట్ చేసి ప్రార్థన చేసి మీరు కూడా మటన్ చికెన్లు చేసుకొని తినండి. ఎక్కడ జరిగితే ఇంత పెద్ద ఆశించట్లేదు, కానీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సంతోషం నీకు కడుపు మంట కలిగించకపోతే చాలు. నీ పక్కన కూర్చున్న నీ సహోదరుడు, నీ సహోదరి, మన స్థానిక సంఘం కానీ మనతో పాటు పనిచేస్తున్న వారు కానీ వారి జీవితాల్లో జరిగే ఆనందకరమైన సంఘటనలు మనకు బాధను, లేకపోతే ఆయాసాన్ని, లేకపోతే ఈర్ష్యను పుట్టించకపోతే చాలు. అంతే. దేవుడు కట్టినాడంట యప్ప ఇంటిని దేవుడే కట్టినాడంట. ఎందుకంత చెప్పండి పిల్లరా? మనం మంచి పొరుగువారుగా ఉందాం. ఇది రెండవది. మూడవది, ఏలియా దగ్గరకు వద్దాం. 21వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం. భక్తుల నమ్మకత్వం దగ్గర మన నమ్మకత్వం వాక్యం పట్ల మనకు శ్రమను తెస్తుంది. భక్తిహీనులైన మన పొరుగు వారికి మాత్రం మనం నమ్మకమైన పొరుగువారుగా ఉందాం. భక్తులంగా మన నమ్మకత్వాన్ని, ఈ నాబోతు నమ్మకత్వాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏలియా నమ్మకత్వాన్ని కూడా ఒకసారి చూద్దాం.
ఒకటవ అధ్యాయం 20వ వచనం అంతటా ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని అన్నాడు. ఒక్క మాట, అమ్మా అయ్యా దయచేసి వినండి అమ్మా, వినండి, ఒకసారి వినండి. ఎందుకు ఆహాబుకు ఏలియా పగవాడయ్యాడు? ఇది ఒక్కటి చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏది? అహాబుకు ఏలియా ఎందుకు పగవాడయ్యాడు? అహాబు యొక్క వాళ్ళ కొడుకుని ఏమైనా కొట్టినాడా? లేకపోతే అహాబు ఆస్తిని దొంగతనం చేసినాడా? మరి ఎందుకు అహాబు ఏలియాను పగవాడిగా చూశాడు? ఇదొక్కటి చేస్తే మీకు 1000 వరహాలు. చెప్పండి, ఎందుకు పగవాడయ్యాడు? ఉన్నది ఉన్నట్లు కూడా కాదు, దేవుడు చెప్పమన్నది చెప్పినందుకు పగవాడైంది ఎవరు? ఏలియా. ఎవరికి? అహాబు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే లోకం మనతో స్నేహం చేయదు, మనల్ని పగవారిగానే చూస్తుంది. ఏం చేశాడని చంపేంత ఏం చేశాడని ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తే మిగిలింది ఏంటి చెప్పండి? హత్య. కుట్ర చేసి అబద్ధ సాక్ష్యాలని నిలబెట్టి అబద్ధ సాక్ష్యాలని సృష్టించి చంపేశారు. ఎందుకు చంపారు? నాబోతును. జాగ్రత్తగానే మాట్లాడుతున్నాను నేను. ఎందుకు చంపారు నాబోతును? ఎందుకు చంపారు చెప్పండి? వాక్యాన్ని, లేకపోతే ఏలియాను ఎందుకు పగవాడని భావిస్తున్నారు? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించినందుకు. మీరు అనుకుంటారు కానీ వాక్యాన్ని సూటిగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే సువార్థికులకు, సేవకులకు అభిమానులు ఉండరు, శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. పైకి ప్రేమను ఒలకబోసి పలకరించవచ్చు, కానీ అంతరంగంలో మాత్రం వారి చేత ద్వేషించబడుతూనే ఉంటారు. మీరు అనుకుంటారు బాటిల్ పట్టుకుంటారు, వీళ్ళ వెనక ఎంబడి తిరుగుతారని అనుకుంటారు, కానీ అది ఒక పార్శ్వం, అది ఒక కోణం. అసలు కోణం ఏంటో తెలుసా? వీళ్ళ మీద అవకాశం వస్తే దొరకలేదు కాబట్టి, దొరికితే మట్టిలో సమాధి చేసేంత వరకు వదలరు. దొరకనంత వరకు వారు గనులుగానే ఉంటారు. ఇదే సేవకులు ఎక్కడైనా చిన్న పొరపాటు చేసినట్టు కనబడితే ఈ వెనకాల బాటిల్ పట్టుకొని తిరిగిన వాడే గొంతు పట్టుకొని మొత్తానికి నులిమి అక్కడే చంపేస్తాడు, అవకాశం రాక. ఎందుకంత కోపం? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించినందుకు. ఇది నేను గట్టిగా నమ్ముతాను. అహాబైతే పగవాడన్నాడు ఎవరిని? ఏలియాని. పర్లేదు అంటే అన్నివ్వండి, కానీ ఏలియాకు ధైర్యం ఏంటో తెలుసా? ఒక వచనం చూడండి, రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం వచనం 36 చూడండి. 9:36. ఇజ్రాయేలు భూభాగం మందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగింది. అర్థమైందా? నెరవేరింది అది. అహాబైతే, వింటున్నారా? అహాబైతే ఏలియాను ఏమన్నాడు? పగవాడు అన్నాడు. దేవుడు ఏమన్నాడు ఏలియాను? నా సేవకుడు. దట్స్ ఎనఫ్. లోకం పగవాడైనా పర్లా, అన్నా పర్లా, దేవుడు ఒక మాట అన్నాడు, అదే మనకు ఆదరణ కలిగించేది. నా సేవకుడు, నా సేవకుడగు ఏలియా ద్వారా ప్రకటించబడినట్లు అలాగున జరిగింది. ఆయన జరిగించాడు. లోకం దేవుని దాసులను పగవారిగా చూసినా దేవుడు మాత్రం తన దాసులను తన నమ్మకమైన సేవకులుగానే చూస్తాడు.
ఈ ఘనత చాలు, ఈ సన్మానం చాలు జీవితానికి. మీరు శత్రువులుగా చూసినా దేవుడు మాత్రం నా సేవకుడు అని ఆయన ఆనందిస్తాడు. కాబట్టి గుర్తుంచుకోండి, సూటిగా ఉన్నది ఉన్నట్టుగా లేఖనాన్ని ప్రకటిస్తే లోకానికి, భక్తిహీనులకు పగవారమే తప్ప స్నేహితులం మాత్రం కాము. ఇది భక్తుల నమ్మకత్వం దగ్గర మనం ఎదుర్కొనే 3 అనుభవాలు. ఒకటి, వాక్యానికి హింస ఉంటుంది వాక్యాన్ని అనుసరిస్తే. రెండవది, మనకు మంచి పొరుగువారు ఉండరు కానీ మనం మాత్రం మంచి పొరుగువారుగా ఉండాలి. మూడవది, సత్యాన్ని ప్రకటిస్తే మనం పగవారం అవుతామే కానీ. ఇంకొక సంగతి ఉంది, సమయం లేదు, అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ఇది రాంగ్, నన్ను క్షమించండి, ఇది నన్ను తప్పుదోవ పట్టించింది. ఏది? ఈ టైం వాస్తవానికి నేను చూసుకోవాలా, 1:05 అయిపోయింది, అది కొంచెం అడ్జస్ట్ చేయండి, నేను దాన్ని చూసుకొని వెళ్ళిపోతా ఉన్నాను. మూడవది, దేవుని సార్వభౌమత్వం. నేను జస్ట్ చాలా క్లియర్గా చెప్పేస్తాను 3 విషయాలు. దేవుని సార్వభౌమత్వం దగ్గర 3 విషయాలు ఊరికట్లా చెప్పేస్తాను. ఒకటి, జరుగుతున్న దృశ్యాలన్నింటినీ ఎవరు చూస్తున్నారు? ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయన కన్ను దాటిపోయిన సంఘటన ఒకటి కూడా లేదు. వారి అబద్ధ సాక్ష్యాల్ని, యెజబెలు కుట్రను, పెద్దల అధికార దుర్వినియోగాన్ని, సామంతులు చేసిన కీడును అన్నిటినీ చూస్తున్నాడు. చూసే తన దాసుని ప్రకటించి చెప్పాడు, నీ శవాన్ని కుక్కలు నాకుతాయి. గుర్తుపెట్టుకో, నెరవేరింది. ఇందాక చదివించాను కదా నేను 9:36లో. ఆ ప్రవచనం నెరవేరింది. వెంటనే జరిగింది, ఆలస్యమైందా? ఆలస్యమైంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుని సార్వభౌమత్వం దగ్గర ఆయన అన్నిటినీ చూస్తున్నాడు. ఇప్పుడు జరిగేవన్నీ చూస్తున్నాడు. వీరి నిందలను చూస్తున్నాడు, వీరి అన్యాయాన్ని చూస్తున్నాడు, వీరి అబద్ధ సాక్ష్యాలని చూస్తున్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు ఆయన. బట్ ఇట్ టేక్స్ టైం. జస్ట్ వెయిట్, ఎదురు చూద్దాం. దేవుడు అన్నిటినీ గమనిస్తున్నవాడు. రెండవది, అన్నిటినీ చూసేవాడు మాత్రం కాదు, మానవ జీవితాన్ని ఆయన తనకిష్టం వచ్చినట్టుగా నిర్వహిస్తున్నాడు. మానవ జీవితాలను ఆయన తనకిష్టం వచ్చినట్టుగా నిర్వహిస్తున్నాడు. ఆయన ఇష్టం. ఎందుకు అంటే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను కాపాడినట్లు నాబోతును ఎందుకు కాపాడలేకపోయాడు దేవుడు? దానియేలు సింహపు బోనులో నుండి తప్పించినప్పుడు ఎందుకు ఈయనను కాపాడలేకపోయాడు? క్రైస్తవ విశ్వాస జీవితాలు అర్థం కాని రహస్యాలతో ముడిపడి ఉంటాయి, మనకు అర్థం కాదు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో యాకోబు ఎందుకు ఖడ్గముతో చంపబడాలి, పేతురు ఎందుకు విడిపించబడాలి? అది మర్మం. రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందును. మన జీవితంలో చాలా చాలా రహస్యాలు ఉంటాయి. అవన్నీ నీకు నాకు అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థం కావడానికి ప్రయత్నం చేస్తే నా నెత్తిమాదర అవుతుంది, మీది కూడా. నిజంగా చెప్తున్నాను, మీకు మొత్తం జుట్టం తూడిపోతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దండి. ఆయన కార్యాలు మనకు అర్థం కావు. లైఫ్లో, మన జీవితంలో చాలా సీక్రెట్స్ ఉంటాయి, అవి ఆయనకు మాత్రమే తెలుసు. ఈయనను ఎందుకు కాపాడాడు, ఈయన ఎందుకు కాపాడలేకపోయాడు, ఆయన ఎందుకు తప్పించాడు, ఈయన ఎందుకు తప్పించలేకపోయాడు, మీకు అనవసరం అది. ఆయన క్రియేటర్, హీ ఈజ్ ద రూలర్, హీ హ్యాస్ సావరెన్ పవర్. వదిలేయండి ఆయనకి. ఆయన ఎందుకు కాపాడలేదు, ఈయన ఎందుకు తప్పించలేదు, వాళ్ళని ఎందుకు తప్పించాడు, నీకు అనవసరం. మానవ జీవితం దేవుడు ఏర్పాటు చేసిన వింత రహస్యాలతో ముడిపడి ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవడం మన పని కాదు. జస్ట్ లివ్ ఇట్, వదిలేయండి. అది ఆయనకు వదిలేద్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో దుష్టత్వం కనబడకుండా నమ్మకస్తులుగా జీవించడానికి మీరు చూస్తున్నాడని భయం కలిగి, మీరు ఏమి చేసినా అది మీకు మాత్రమే అర్థమవుతుందని ఎరిగి అర్థం చేసుకుని నమ్మకంగా జీవించడానికి కృపనిమ్మని చెదర వెళ్తుండగా మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. ఆలస్యానికి నేను తప్పు కాదు కారణం, వాచిదే